కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. భగవానికి ప్రణామం చేసుకుంటూ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి నా సోదరీమణులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. కొంచెం జ్వరం వచ్చిన కారణంగా ఇంచుమించుగా 1 నెల అయిందండి నేను యూట్యూబ్ పెట్టి. ఆలస్యానికి నన్ను క్షమించండి. ఇక వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. కిందటి సంచికలో పురుష ప్రయత్నం అనేది ఎంత గట్టిగా ఉండాలో చెబుతూ అందులోనే కూడా 2 రకాలైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి అన్నారు. అది ఏంటంటే ప్రార్థనం చైహికం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రార్థనోద్యతనేనాసు పురుషార్థేన జీయతే. నాయనా రామ, ఎప్పుడు కూడా పూర్వజన్మ కృతము ఇహజన్మ కృతము అనే పురుష ప్రయత్నాలని 2 విధాలుగా మనం భావించుకోవాలి. పూర్వజన్మ కృత పురుష ప్రయత్నం అంటే నీకు సులభంగానే అర్థమవుతుంది రామ్మ. పూర్వజన్మలో మనం ఏమి చేసుకున్నామో ఎలా ఉన్నామో మనకు తెలియదు, కానీ దాని ప్రభావము ఈ జన్మ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జాగరూకతతో ఉండి పూర్వజన్మ వల్ల వచ్చినటువంటి కష్టసుఖాలైన సంతోషాలైనా కూడా నిగ్రహించుకుంటూ పురుష ప్రయత్నం ఏ జన్మ కృతంతో పూర్తిగా కూడా జయించవచ్చు. జయించి తీరాలి, అప్పుడే అది పురుష ప్రయత్నం అవుతుంది. మన జన్మకి సార్థకత లభిస్తుంది. యత్నవద్ది దృఢాభ్యాసై ప్రజ్ఞోత్సాహ సమన్వితై మేరవోపి నికీర్త్యంతే కైన ప్రాక్పౌరుషే కథా. రామ, ప్రయత్నవంతులు దృఢాభ్యాసపరులైనటువంటి వారు, ఉత్సాహవంతులైనటువంటి వారు ఎదురొచ్చే ఏ అడ్డంకినైనా ప్రమాదాన్నైనా కూడా సునాయాసంగా తొలగించుకుంటూ ముందుకు నడుస్తారు. వారి ధైర్యమే మేరు పర్వతాన్ని కూడా ఢీకొట్టించేటువంటి మనస్థైర్యాన్ని ఇస్తుంది. వారు అదృష్ట దురదృష్టాల గురించి లెక్క వెయ్యరు. యథా సంయతతే యేన తథా తేనానుభూయతే స్వకర్మైవేతి చాస్తేన్య వ్యతిరిక్తాన దైవదృక్. అమ్మా, ఎప్పుడు కూడా మన ప్రయత్నాన్ని బట్టే మనకి ఫలితాలు ఉంటాయి. అసంపూర్తి అయినటువంటి ప్రయత్నాలు చేసి పూర్ణ ఫలాన్ని సత్ఫలితాన్ని కోరుకుంటే లభ్యం కాదు. మన పూర్వజన్మలలో జరిగినటువంటి స్వకర్మయే ఈ జన్మలో ఫలవంతమై ప్రారంధమని చెప్పుకుంటూ ఉంటున్నాం. పూర్వజన్మలో మనం ఏం చేసుకున్నామో దాని ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇదంతా కూడా నాకు ప్రారంధ కర్మ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. నిజానికి ఏ కర్మ అయినా కూడా తానే దానికి కర్త కర్మ క్రియ, అంతేగాని తన కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారంధం కానీ లేదు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. నీవు తీర్థయాత్రలు చేసే సమయంలో నీవు పొందినటువంటి అనుభవాలన్నీ కూడా ప్రారంధ కర్మల్ని అనుభవిస్తున్నటువంటి జనులనే చూశావు. అసలు జన్మకి కారణం కూడా పూర్వజన్మ కర్మే కదా రామా. నిజానికి దౌహుడా వివ యుధ్యతే పురుషార్థౌ సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల్పవీర్యవాన్. మనం అనుకునేటువంటి అదృష్టం దురదృష్టము ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మ ఇహజన్మ కర్మ, ఈ 2 కూడా పొట్టేళ్లలా కొట్టుకుంటూ ఉంటాయి. పూర్వజన్మలో మనం చేసుకునేటువంటి కర్మల యొక్క ఫలితాల బలం చాలా ఎక్కువగా ఉంటుంది. మన మీద వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని దాటి రావాలి అంటే ఈ జన్మలో అంతకంటే ఎక్కువ బలమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి. పూర్వజన్మ కృతంలో జరిగినటువంటి అనేక పాపపుణ్యాల కర్మల నుంచి బయటికి రాగలుగుతాము. ఆ నిగ్రహ శక్తి
ధైర్యము పెంపొందించుకుని వాడే పురుషుడు. అవలత్వాన్ని ఎప్పుడు కూడా పొందకూడదు. ఎప్పుడైతే ఇదంతా ప్రారంధ కర్మ, పూర్వజన్మలో జరిగిన వాటి సారంగానే ఈ విధంగా కష్ట నష్టాలు కానీ సుఖదుఖాలు కానీ నాకు లభ్యమవుతున్నాయి అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతున్నామో మన మనసుకి ఎలాంటి బాధలు కానీ సంతోషాలలో మునిగి తేలాలి అనేటువంటి ఆలోచన కానీ రాదు. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత అంటే గుర్తొచ్చింది. క్రిందటి సంచికలో నేను శివశంభో నామావళిని గోవిందనామాల వరుసలో భగవంతుని గురించినటువంటి గుణగానం పాడానండి. ఆయన శివుడు ఎంత నిరామయుడండి. ముక్తమోహనంగా ముక్తావస్థలో ఉండే ఆ పరమశివుని చూడగానే ప్రశాంతత ఆవరిస్తుందండి. శివశంభో హర శివశంభో శివ మహేశ్వర శివశంభో నమామి ఈశ్వర శివశంభో సదా స్మరామి శివశంభో సాలగ్రామాయ శివశంభో సర్వజ్ఞాయ శివశంభో నిర్మోహాయ శివశంభో నిస్సంగాయ శివశంభో నిరంజనాయ శివశంభో నిశ్చలరూపా శివశంభో. ఆయనకి ఏవి అంటవు. అలాంటి ప్రశాంతత మన మనసుకి రావాలంటే మన జరుగుతున్నటువంటి కర్మంతా కూడా పూర్వజన్మ నుంచి వస్తుంది అనే జ్ఞానం మనకి రావాలి. ఇప్పుడు మనం ఎవరిని నిందించము, మనని మనం రక్షించుకోవడానికి ప్రయత్నించగలుగుతాము. వశిష్ఠ మహర్షి ఆ మాట చెప్తున్నారు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కారు. పూర్వజన్మలో వారు ఏమేం చేసుకున్నారో దాని ఫలితాలను బట్టే వారి జీవితాలు సాగుతున్నాయి. రామా, నీవు దాని గురించి ఆలోచించవద్దు, విచారించవద్దు. కాబట్టి సదాలోచన సంపన్నుడు సత్పురుషుడైనటువంటి వాడు ఎలా ఉండాలో చూడు. అత పురుష ప్రయత్నేన యతితవ్యం యథాతథా పుంసాతంత్రేణ సద్యోగాద్యే నాసిద్యతనో జయేత్. ప్రారబ్ధ కర్మల ప్రభావము నుండి తప్పించుకోవాలంటే సదాలోచన, సత్ప్రవర్తన, పురుషుల సాంగత్యంతో పూర్ణమైన పురుష ప్రయత్నం చేయాలి. సద్బుద్ధితో ప్రయత్నాలు చేస్తే సత్ఫలితాలనే పొందగలుగుతాడు. క్రిందటి జన్మలోని కర్మల ఫలాల నుండి తప్పించుకుంటూ ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. వచ్చే సంచికలో వశిష్ఠ మహర్షి ఇంకా ఏం చేస్తున్నారో మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం. కిందటి సంచికలో శివశంభో నామావళి చెప్పానండి. శివరాత్రికి మీరు నామం చేసుకుంటూ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ నామావళిని అందించగలరని నా ప్రార్థన. చాలా సులభమైన రీతిలో గానం చేయబడింది. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.